నమస్కారం. ఆర్వీఆర్ టీవీకి స్వాగతం. ఏపీలో 2 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ సంస్థ తెలియజేస్తోంది. శ్రీలంక తీర ప్రాంతాల్లో విస్తరించిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాబోయే 48 గంటల్లో నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అదే సమయంలో బీహార్ నుంచి కోస్తాంధ్ర తీర ప్రాంతం వరకు ద్రోణి విస్తరిస్తుందని పేర్కొంది. ఈ వాతావరణ పరిస్థితుల ప్రభావంతో గురువారం వరకు కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో కొన్ని చోట్ల ఆకాశం దట్టంగా మేఘావృతమై ఉండే అవకాశం ఉంటుందని తెలిపింది. దీంతో పాటు ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. అలాగే గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం కూడా ఉందని అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉండగా తెలుగు రాష్ట్రాల్లో గత వారం రోజులుగా ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి పెరిగాయి. కొన్ని చోట్ల వర్షాలు పడి వాతావరణం చల్లబడ్డట్టు కనిపించినా గంటల వ్యవధిలో తిరిగి ఎండలు మండుతున్నాయి. మే నెల అనగానే వాతావరణంలో ఇటువంటి మార్పులు సహజమే అయినా తుఫానులు సైతం ఈ నెలలోనే పొంచి ఉంటాయనేది అందరికీ తెలిసిందే. ఇలాంటి కరెంట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఆర్వీఆర్ టీవీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.